టీడీపీ నేతల మధ్య చిచ్చురేపిన ఉండి టికెట్ వ్యవహారం తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఉండి టికెట్ రామరాజుకు ఇవ్వడంపై రగిలిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే శివ కార్యాలయానికి ఎమ్మెల్యే రామరాజు వెళ్లారు. తనకు సహకరించాలని కోరినా పట్టించుకోలేదు. నీకు సహకరించేది లేదంటూ పార్టీ ఆఫీస్ నుంచి రామరాజును బయటకు పంపింది మాజీ ఎమ్మెల్యే వర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివరామరాజు వర్గం నినాదాలు చేసింది. వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు శివ. రామరాజుకు అసెంబ్లీ సీటు కేటాయించడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతూ ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ మరోసారి కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. దీంతో టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2009, 2014లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కలవపూడి శివ 2019లో ఎంపీగా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ సీటుని మంతెన రామరాజుకి కేటాయించారు. ఆ సమయంలో ఫ్యాన్ గాలిని ఎదుర్కొని కూడా మంతెన రామరాజు విజయాన్ని సాధించారు. అయితే గత ఎన్నికల్లో త్యాగం చేసినటువంటి విధంగా ఈ ఎన్నికల్లో రామరాజు త్యాగం చేసి తన సీటుని శివకు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారు. అయితే అధిష్టానం కూడా శివరామరాజుకి టికెట్ కేటాయిస్తామంటూ మొదట్లో చెప్పింది. అయితే తుది జాబితాలో మొన్న విడుదల చేసినటువంటి మొదటి జాబితాలో మంతెన రామరాజుకు సీటును కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏమాత్రం సహకరించేది లేదు అంటూ తన ఉద్దేశాన్ని బాహాటంగానే చెప్తున్నారు. అయితే ఈరోజు భీమవరంలో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కార్యాలయానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వెళ్లారు. తనకు మద్దతు కావాలని, తన మద్దతు ప్రకటించాలనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో తనకి ఏమాత్రం మద్దతు ఇచ్చేది లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని బయటికి పంపించడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేయబోతున్నానని, తనని అవమానిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నాలు చేస్తున్నారని, తాను పునాదులు వేసి పార్టీని అక్కడ నిలబెడితే ఇప్పుడు వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు తనని నియోజకవర్గంలో లేకుండా ఉండే విధంగా చేయాలని చూస్తున్నారంటూ ఆయన తన ఆవేదనని వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే అతనికి ఏమాత్రం సహకరించేది లేదని, వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీలో దిగిపోతున్నానని చెప్పడంతో ఉండి రాజకీయం చాలా నిప్పు రాజుకుందని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కనుక అటు మాజీ ఎమ్మెల్యే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరూ పోటీ చేస్తే ఆ ప్రభావం టీడీపీ పైన పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 2009 అలాగే 14లో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కలవపూడి శివ కొనసాగారు. గత ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేశారు. అతనికి సంబంధించినటువంటి కేడర్ కానీ అనుచరగణం కానీ ఉండిలో ఎక్కువ ఉంది. గత 5 ఏళ్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కూడా ఉన్నారు. అంటే వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో ఉండి అసెంబ్లీలో టీడీపీ 2 ముక్కలుగా అయిందని చెప్పాలి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివను పార్టీ పెద్దలు కలిసేటటువంటి ప్రయత్నం చేసినా ఆయన దాన్ని నిరాకరిస్తున్నారు. తనకి చెప్పకుండా తనకి ఏమాత్రం సంప్రదించకుండా సీటు కేటాయించడాన్ని తాను ఏమాత్రం సమర్థించడని తనను అవమానించినట్టుగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే అటు సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి వారితోటి ఉండి రాజకీయం అయితే వేడెక్కిందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.